అద్భుతమైన వాక్య సందేశమే మనం ఈ దినాన్ని విందాం. దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మను విడుదల చేసి దాన్ని మాట్లాడగా మనం ప్రార్థన చేసుకున్న వాక్య సందేశం మన మధ్యన నుండి సరైన ప్రసాద్ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. వాక్యం ఎంతో ప్రార్థన చేసుకుందాం, పండ్లు మూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మ విడుదల చేసి మనతో మాట్లాడబోతున్నాడు కనుక ప్రార్థన కనబడతాం. బలవంతుడకు దేవుడా మీకు స్తోత్రమయ్యా, మీకు వందనాలు తండ్రి. ఎన్నిక లేనటువంటి వారు ప్రభా, ఏ యోగ్యత మంచి లేనటువంటి వారు ప్రభా, ఇగోతను మమ్మల్ని ప్రేమించి సంరక్షించి కాచి కాపాడి ఇగో ప్రభా నీ మందిరానికి తోడుకొని ఇచ్చినారు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నీ సన్నిధిని తోడుకొచ్చి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, సాక్ష్యాల ద్వారా మీరు కనపరచబడ్డారు ప్రభా. స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, సజీవుడా మృత్యు చేయడానికి స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ఇగో ప్రభుత్వాన్ని మీ దాసులనైనా మీ బలిష్టమైన హస్తానికి అప్పచెప్పుచున్నాను ప్రభా. దయమా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు అభిషేకించి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. నీ మాటలో శివమన్నది ప్రభా తల్లి, నీ మాటలో ఆదరణ ఉంది ప్రభా. నీ మాట వింటే మీ బ్రతుకుతాము తండ్రి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆయన మీ స్వాధీనంలో ఉంచుకోండి. మా మనసులు భూసంచారం కాకుండా ప్రభా వినేచేవి గ్రహించే మనసు అనుసరించే బుద్ధిని మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ ఆత్మ చుట్టూ ప్రభా నీ పరిశుద్ధాత్మను తోడుకొంచండి, మీ అంగీకరించండి నాయన. మీ శక్తిన మేఘమును తోడుకొంచమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. మరొకసారి ప్రభు నామములో దేవుని మందిరానికి వచ్చి దేవుని మరి యొక్క మాటలు ఆలకించడానికి సిద్ధమవుతున్నాం. మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఇంతవరకు ఈ యొక్క పరిశుద్ధ దినంలో మరి ఆయనే ఇక్కడ ఉండి తన పరిశుద్ధాత్మను మన మధ్యలో నుంచి ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా ఘనంగా ఆయన మహిమార్థంగా ఈ కార్యక్రమాన్ని నడిపించుకున్నాడు. అందుని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క మాటలు కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము చదివి ఆ మాటలను మనం అర్థం చేసుకుంటాం. ఇది మన జీవితానికి ఇది ఆశీర్వాదకరం కదండి. దేవుని మందిరానికి వస్తున్న మనము కొన్ని మాటలు మనం వినాలని ఇక్కడికి వస్తున్నాం కనుక కొన్ని మాటలు మనం విందాం కూడా. మరి గడిచిన దినాల్లో గడిచిన వారాల్లో మనము మరి గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మరి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ అలాగే మూడవ దినమున పునరుద్ధానుడు అయినటువంటి విషయాలు, ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఏ విధంగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు మరి అనేక మందికి కనపడ్డాడని, మరి ఆయన యొక్క రాజ్య విషయాల గురించి ప్రకటించాడని కూడా మనం విన్నాం. మరి విశ్వాసులైన వారిని, శిష్యుల్ని, మరి అనేక మంది స్త్రీల్ని యేసు ప్రభువు వారు 40 దినాలు కనిపించి వారితో మాట్లాడి వారి విశ్వాసాన్ని బలపరిచాడండి. తర్వాత ఏమైందండి, 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే దినం కూడా వచ్చింది. ఆయన ఆరోహణం కూడా అయిపోయాడు ఆ సమయం కూడా. ఇప్పుడు మామూలుగా మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే ని మనం చేసుకున్నాము. ఆయన చనిపోయిన విషయాన్ని, ఆ యొక్క సమాధి చేయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆయన పునరుద్ధానుడు అయినటువంటి విషయాన్ని కూడా, ఆయన పునరుద్ధాన దినం ఈస్టర్ దినమున మరి ఈస్టర్ అనకూడదని కూడా చెప్పాను. ఆ పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏ విధంగా పునరుద్ధానుడు అయ్యాడు, ఏ విధంగా తన యొక్క పునరుద్ధాన శక్తి మనలో ఉంటే ఏ విధంగా మనం జీవిస్తామన్న విషయాలు కూడా మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నామండి. తర్వాత 40 దినాలు ఏ విధంగా ఆయన ఈ భూలోకంలో ఉన్నాడో, ఏ విధంగా శిష్యుల్ని మరి అనేక మంది స్త్రీల్ని, విశ్వాసుల్ని బలపరిచాడో ఆ విషయాన్ని కూడా మనము చూసాము. తర్వాత జరిగింది ఏంటంటే 40 దినాలు అయిపోయినాయండి. మామూలుగా ఆ 40 దినాల తర్వాత దేవుడు యేసు ప్రభువు వారు ఆరోహణమైపోయి మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కదండి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే వెళ్ళిపోతూ ఆయన ఒక మాట చెప్పాడండి అండి. యేసు ప్రభువు వారు ఆరోహణం అయ్యి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే అది
yes. నేను వెళ్ళి మీ నిమిత్తమై ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. చక్కని మాట కదా. మరి అంటే మనతో అయితే తండ్రి అయినా ఉండాలి ఇక్కడ, లేకపోతే కుమారుడైన క్రీస్తు అయినా మనతో ఉండాలి, మనం బలపరచడానికి. లేకపోతే మనం జీవించలేమండి ఇక్కడ. లేదు, ఇద్దరు లేకపోతే కనీసం పరిశుద్ధాత్మ దేవుడైనా మనతో ఉండాలండి. కనుక ఒకనొక దినములో, ఆది దినములో, అనాది కాలంలో అంటారు, పురాతన కాలం అంటారు. ఆ దినాల్లోనంటే దేవుడు మరి మనుషుల దగ్గరికి వచ్చి ఆ వాళ్ళతోటి సహవాసం చేసేవాడంట, వాళ్ళతో మాట్లాడేవాడంట. ఇక్కడికి వచ్చి మరలా తిరిగి వెళ్తా ఉండేవాడు. అంటే ఆదాము అవ్వలతో మాట్లాడినట్లుగా దేవుడు మోసేతోటి, అబ్రహాముతోటి, నోవాహుతోటి, ఇంకా అనేక మంది భక్తులతోటి దేవుడు మరి దిగి వచ్చి మాట్లాడుతుండేవాడండి ఆ రోజుల్లో. దావీదుతో మాట్లాడిన దేవుడు కదా. ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఏమైందంటే, అయినప్పటికీ కూడా దేవుడు మరి యొక్క మనుషులు మరి బుద్ధి ఎలాంటిదంటే కుక్కతోక వంకర తీసినట్టుగా కాదండి. మనుషులు ఏ విధంగా చెడిపోతున్నప్పుడు మరి ఆయన ఏం చేశాడండి, ఈ లోకాన్ని జలప్రయాణాన్ని తెప్పించి మరి ఆయన కోపాన్ని ఆ విధంగా చూపించాడండి. మనుషులందరినీ నాశనం చేయాలని. ఎందుకంటే అంత భయంకరంగా మరి లోకంలో చెడుతనం ఉండేదంటండి. మరి ఆ విషయాలన్నీ వివరించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనుషులు ఏ విధంగా చెడుతనంగా జీవించారు. మరి తర్వాత దేవుడు పశ్చాత్తాపడ్డాడు, అయ్యో నేను ఇంతమంది మనుషుల్ని ఈ విధంగా జలప్రయాణాన్ని ఇచ్చి మొత్తం అందరినీ కూడా నాశనం చేశానే అని మళ్ళీ ఆయన మరి పశ్చాత్తాపడ్డాడండి. ఒక రకంగా చెప్పాలండి, మనుషుల పట్ల జాలి, మనుషుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడండి. మరి తర్వాత ఏమైందంటే మనుషులు మరలా పాపంలో పడిపోయి ఆ పాపంలోనే కొట్టుమిట్లాడుతూ ఉండేవారండి, ఆ పాపంలోనే సంతోషిస్తూ ఉండేవారు. మరి అది నిత్య నరకానికి దారి తీస్తూ ఉండేది అనమాట. దేవుడు మరలా ఆలోచించి ఏం చేశాడంటే, ఈసారి యేసు ప్రభు అన్నాడంట, కుమారుడైన క్రీస్తు ఏమన్నాడంటే, నేను వెళ్ళి నా రక్తాన్ని చిందించి వీళ్ళని రక్షించుకుంటాను. ఏమండి, ఆ సమయంలో ఏం జరుగుతూ ఉండేది, అనేకమైన బలులు అర్పిస్తూ ఉండేవారండి. అనేకమైన గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, పశువులు మరి వధింపబడుతూ ఉండేయండి. రక్తం కారుతూ ఉండేది అనమాట. యేసు ప్రభుల వారు ఇదంతా చూసి మానవుడు ఏం చేసేవాడంటే, పాపం చేసేవాడు ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లి వధించేవాడు. పాప పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తార్థమైన బలులు అవి. ఈ విధంగా బలులు అర్పిస్తే అనేకమైనటువంటి ఈ యొక్క పశువులు మరి చంపేస్తున్నారు అనమాట, చనిపోతున్నాయి. కనుక యేసు ప్రభుల వారు ఆలోచించి ఏం చేశాడండి, మన నిమిత్తం ఒకేసారి ఇలా కాదు, ఒక్కొక్క మనుషుడు ఒక పాపం చేయడు, ఒక గొర్రె పిల్లని చంపేడు, ఇలా కాదు, ఇలా గొర్రెలన్నీ చంపేస్తున్నారని ఏం చేశాడంటే, నేనే ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్లగా వధింపబడతాను, సర్వ లోకము నిమిత్తము, లోక పాపము నిమిత్తము నేను వధింపబడతానని చెప్పి మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన నిమిత్తము తాను మరి సిలువకు అప్పగించుకుని మరి ఆ రక్తాన్ని చెందించి చనిపోవడం మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆయన ఏమయ్యాడంటే, పునరుద్ధానుడు అయ్యాడు. మరి తిరిగి లేచి యేసు ప్రభు మరి తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మరి అప్పుడు మనకి తోడుగా ఉండవలసింది ఎవరంటే, పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకానికి పంపించాడు అన్నమాట. అంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం, దేవుని సహాయం మనకు అవసరం అండి. ఈ పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చిన దినమే మరి అది పెంతుకొస్తు దినము అంటారండి. మరి ఎంతమందికి తెలుసో ఈ దినము మరి పెంతుకొస్తు దినం అనుకుంటున్నాను. వాట్సాప్లో నాకు ఏం కనపడలేదు పెంతుకొస్తు దినం. ఈ పెంతుకొస్తు దినం అన్నదే ఎప్పుడు వస్తుందంటే, యేసు ప్రభుల వారు సమాధిని గెలిచి మరి తిరిగి లేచిన తర్వాత 49 దినాలంటండి. 50వ దినాన్ని ఈ పెంతుకొస్తు మరి పండుగ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఈ రోజుకి యేసు ప్రభుల వారు తిరిగి పునరుద్ధానుడై లేచి మరి 49 రోజులు అయ్యిందండి. ఇది 50వ రోజు అంట. ఈ ఆదివారం 8వ తారీఖున మీరు వెనక్కి లెక్కేసుకుంటే 7 వారాలండి. ఇది 7 వారాలు లెక్కేసుకుంటే ఏప్రిల్ 20వ తారీఖున యేసు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడు. మరి అప్పటి నుంచి లెక్కేసుకుంటే 49 రోజులు. ఇది 50వ రోజు పెంతుకొస్తు దినము. పెంతుకొస్తు పండుగ దినము గురించి మనందరం కొంచెం కొద్ది గొప్ప విన్నాము. పెంతుకొస్తు పండుగ అన్న విషయము. ఈ పెంతుకొస్తు అన్న మాట మరి 7 వారాల పండుగ అన్నది మరి క్రొత్త నిబంధనలోనే కాదండి. ఈ మాట యాక్చువల్గా పాత నిబంధనలో కూడా ఉంది. దీన్ని ఏమనేవారంటే 7 వారాల పండుగ అనేసి వాడు అనేవారు అనమాట.
7 వారాలు లెక్కేసుకుంటే మరి ఇది పెంతుకొస్తు పండుగగా 7 వారాల పండుగ. సో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోకి వెళ్ళి మనం చూస్తే కొన్ని పండుగలు, ఆ పండుగల్లో ఒక 7 పండుగలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని గురించి నేను వివరించను, సమయం లేదు. కానీ ఆ పండుగలు 7 పండుగలు ఏంటున్నాయి మనం ఒకసారి చూద్దాం. లేవికాండము 23వ అధ్యాయము 5వ వచనంలో మనము చూద్దాం. ఇందా చూసారు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలండి. ఇక్కడ లేవికాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఏం చూస్తున్నాం అంటే, మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. మనం ఈ మాట కూడా విన్నామండి పస్కా పండుగ గురించి. మరి యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు కూడా ఈ పస్కా పండుగ సిద్ధపరచడం గురించి, జరపడం గురించి కూడా శిష్యులతో మనం ఈ మాటలో కూడా విన్నాము. రెండో పండుగ 6వ వచనంలోనే మరి చదవక్కర్లేదు, సింపుల్ గా నేను చెప్పేస్తాను. పొంగని రొట్టెల పండుగ. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో ఒక పండుగ 7 వారముల పండుగ, అదే పెంతుకొస్తు పండుగ. 23వ అధ్యాయం లేవికాండం 9వ వచనంలో ఏముందంటే, ప్రథమ ఫలముల పండుగ, 3వ పండుగ. దాన్నే పనల పండుగ అంటారండి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పనల పండుగ మనకున్నటువంటి పొలములో మరి ఆ కోతలు కోస్తాం కదండి, ఆ కోత కోసినప్పుడు పనలుగా మనం కడతాం. కోసిన తర్వాత అండి, వ్యవసాయం తెలిసిన వారు చాలా మందికి తెలుసు ఈ విషయం. ఏం చేస్తారంటే, ఆ పనలు కట్టినప్పుడు మొదటి పన మరి దేవునికి దాని దగ్గరికి, మందిరానికి దాన్ని తీసుకుని వచ్చి ప్రథమ ఫలంగా మనము అర్పిస్తూ ఉంటామండి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి తోటల్లో కానీ ఏదన్నా ఫలించిందన్నమాట ఫలము, ఆ ప్రథమ ఫలాలను తీసుకొచ్చి దేవుని మందిరానికి తీసుకొచ్చే అలవాటు ఆ రోజుల్లో ఉందండి పాత నిబంధన గ్రంథంలో. పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, అదే పనల పండుగ అంటున్నారండి. 23వ అధ్యాయం 15వ వచనంలో లేవికాండంలో 7 వారాల పండుగ అని ఉందండి. మీరు చూడండి, అది అన్ని కొత్త ఫలముల పండుగ అనేసి. అలాగే 23వ అధ్యాయం 24, 25 వచనంలో బోరల పండుగ అని ఒకటి ఉంటుందండి. దాన్ని శృంగ ధ్వని పండుగ అని అంటారు. 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వ పండుగ పర్ణశాలల పండుగ. దీన్ని గుడారాల పండుగ కూడా అని కూడా అంటారు. ఈ రోజుల్లో మరి హోసన్న మినిస్ట్రీస్ వారు మరి గుడారాల పండుగ చేస్తున్నారండి. అంటే పాత దినాల్లో, పాత నిబంధన సమయాల్లో ఈ 7 పండుగలు చేసేవారండి. ఈ 7 పండుగలు కాకోకుండా ఇంకా కొన్ని పండుగలు కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. దీంట్లో 7 పండుగలు మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీంట్లో ఇందా చెప్పినట్టుగా లేవికాండము 23వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, 7 వారాల పండుగ. 7 వారాలు, అదే క్రొత్త నిబంధనలో మరి పెంతుకొస్తు దినాన్ని చేసుకుంటున్నట్టు 7 వారాల పండుగ, పెంతుకొస్తు పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ఆ రోజు నుంచి 7 వారాలు లెక్క పెట్టుకుని వెళ్తే 50వ దినాన్ని మరి యొక్క పెంతుకొస్తు పండుగగా వారు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడో, ఆయనే పస్కా బలి అయినప్పుడు మరి ఇంకా తర్వాత దేర్ ఇస్ నో మోర్ ఫెస్టివల్స్ లైక్ పస్కా పండుగ. పస్కా పండుగ లాంటి పండుగ తర్వాత యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత ఆయనే పస్కా బలి అయిపోయాడు కాబట్టి ఇంకా పస్కా పండుగ లేదండి. అలాగే 2వ పండుగ ప్రథమ ఫలముల పండుగ అని అంటున్నానండి. యేసు ప్రభువు వారు తానే ప్రథమ ఫలంగా మరి ఆయనే లేచాడంటండి. చనిపోయి పునరుత్థానుడైనటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువు వారు. ఆయనే ప్రథమ ఫలంగా ఉన్నాడంటండి. ఈ మాట మీరు చూడండి, కొరింథీ పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే, మనము పండుగల గురించి చూస్తున్నాం. 7 పండుగలు, దాంట్లో మరి ప్రథమ ఫలముల పండుగ అన్న మాట కూడా మనం చూస్తాం. దాంట్లో ఏం చూస్తున్నాడంటే, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చూడండి అమ్మా, ఏముంది మాట? ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూసారు కదండి, చాలు. యేసు ప్రభువు వారు తానే మరి చనిపోయి
తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలంగా ఉన్నాడంటండి. ఆయన ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ 7 పండుగలు మనం ఒకసారి పాత నిబంధనలో చూసాము. 7 వారాల పండుగ అంటేనే అది పెంతెకొస్తు పండుగ. కొత్త నిబంధనలో ఇది చేస్తున్నాము. దీన్ని పెంటెకోస్తు అని అంటున్నాం కదండి. పెంటెకోస్తు అనేది ఒక గ్రీకు పదం అండి. అదండి గ్రీకు భాషలో వచ్చినటువంటి మాట. మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కొన్ని గ్రీకు పదాలు, కొన్ని ఎబ్రీ పదాలు మనం నేర్చుకుంటున్నాం. మనకు తెలియకోకుండానే మనం వాటిని చెప్పేస్తున్నామండి. పెంతెకోస్తు అన్నది ఏంటో మనకు తెలియదు. మనం అనుకుంటాము అది తెలుగు పదము అనుకుంటాం, కానీ అది తెలుగు పదము కాదండి. పెంతెకోస్తు అంటే అది ఒక గ్రీకు పదం అన్నమాట. దానికి అర్థం ఏంటంటే పెంతెకోస్తు అంటే 50th అంటే 50వ అనే మాట దీనికి అర్థము. పెంతెకోస్తు అంటే మాటకి 50వ మాటని గ్రీకు వాళ్ళు మనము ఇది చూస్తున్నాం. ఈ పెంతెకోస్తు పండుగ రోజున మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడనేసి మనము చూస్తున్నాం. మనందరికి తెలుసు. మరి అపోస్తల కార్యాల్లో ఈ మాట ఉంటుంది. పెంతెకోస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు వారు పరలోక రాజ్యం వెళ్ళి మరి పరిశుద్ధాత్ముడిని ఇక్కడికి పంపించి ఉన్నాడండి. ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నాడు. దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత మరి అక్కడ అపోస్తల కార్యములు మరి 1వ అధ్యాయము 12వ వచనం ఏమంటుందంటే 13వ వచనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయ కుమారుడగు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండారు. అంతే కదండి. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు అక్కడ కూడి ఉన్నారంటండి. ఏంటి ఈ పెంతెకొస్తు దినాన్ని అనొచ్చు, లేకపోతే యేసు ప్రభువు వారు మరి ఆరోహణం అయిపోయిన తర్వాత మరి వీళ్ళందరూ ఉంటున్నారంటే శిష్యులందరి పేర్లు ఇప్పుడు నేను చదివాను. శిష్యులందరూ కాకోకుండా 14వ వచనంలో ఏముందంటే వీరితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారంటండి. గమనించండి ఇక్కడ ఈ మాటలు. అందరూ స్త్రీలే కాకోకుండా యేసు తల్లి అయినటువంటి మరియా కూడా ఉందంటండి. మరియమ్మ గారు కూడా అక్కడ మరి ప్రార్థనలో ఉన్నారంట. అంతేకాకుండా ఆయన సహోదరులు కూడా అక్కడ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంటండి. ఇక్కడ సందర్భం మీరు చూడాలి, గమనించాలి, దీన్ని గ్రహించాలి. ఇక్కడ యేసు తల్లి అయిన మరియా మరి అంతేకాకుండా ఆయన సహోదరులు కూడా అది ఇక్కడ ప్రార్థన చేయడం మనం గమనించాలి. ఎందుకంటే ఒకప్పుడు యేసుప్రభు వారు బతికున్నప్పుడు అందరూ యూదులతో కలిసి మరి యేసుప్రభు సహోదరులు కూడా యేసుప్రభుని ఇష్టపడిన వారు అనమాట అండి, నమ్మని వారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచి ఆ 40 దినాలు అక్కడ కనపడుతున్నాడో ఆయన అనేక మంది హృదయాన్ని మార్చాడండి. అందులో భాగంగానే మరి యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా మారారండి. వాళ్ళు యూదుల్లా ఉండిపోలేదు, వాళ్ళు అన్యుల్లా ఉండిపోలేదండి. మరి విశ్వాసులుగా మారారు అనమాట. యేసు ప్రభు వారు మరి 40 దినాలు ఉండి వాళ్ళని బలపరిచాడు. నిజమే, అప్పుడు వారు గ్రహించారు, నిజమే మా సహోదరుడు మన పాపాల నిమిత్తం వచ్చాడు ఇక్కడికి, మన గురించి చనిపోయాడు అనేసి వారు నమ్మి విశ్వసించి యేసు ప్రభువుని దేవుడిగా వారు అంగీకరించారండి. యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసు ప్రభు యొక్క సహోదరులు. మరి చాలా నమ్మశక్యము కానిటువంటి విషయం కదండి. ఆయన సహోదరులు కూడా ఏక మనసుతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంటండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. అంతేకాకుండా అక్కడ 120 మంది అక్కడ కలిసి అక్కడ ప్రార్థన చేస్తున్నారంటండి. చూసారు కదా, ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అక్కడ పరిశుద్ధాత్మ రావడం, వారందరూ ఏక మనస్సుతో యేసు ప్రభు యొక్క తల్లి, యేసు ప్రభు యొక్క సహోదరులు, అక్కడ ఉన్నటువంటి మిగతా శిష్యులు, వీళ్ళందరూ కూడా అనేక మంది స్త్రీలు, వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారండి? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట.
మరి యేసు ఆ ప్రభు నామాన్ని వాళ్ళు ఎరిగిన తర్వాత ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించడం, ఆయన స్తుతించడం. యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారై ప్రభుని కార్యములు వివరించి, పరిశుద్ధాత్మతో నిండిన వారై ప్రభుని కార్యములు వివరించి, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు, ఆశ్చర్యములుని కార్యములు. వీళ్ళందరూ కలిసి ఏక మనసుతో దేవుణ్ణి స్తుతించుంటే మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నాడంటే. ఇక్కడ చూద్దాం 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతా కూడా నిండింది. వారి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగంపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారంట అండి. ఈ వాక్యము చదివిన భాగం మనకి గుర్తొస్తుందా, జ్ఞాపకం వస్తుందా? అయ్యగారు ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు చదివించారు. ఒక ప్రశ్న కూడా అడిగారండి అయ్యగారు అండి. ఆ ప్రశ్న మళ్ళీ వస్తాను, మీకు ఇప్పుడు సమాధానం చెప్పాలి, జాగ్రత్తగా వినండి అండి. ఏంటి ఇక్కడ చదువుకున్న భాగంలో నుంచి ఈ భాగంలో నుంచి ఏమి వచ్చి అక్కడికి వాళ్ళ మీద పడ్డాది, లేకపోతే ఏమి వచ్చిందంటే అక్కడికి చెప్పాలి. అక్కడ మనం అర్థమైన వాళ్ళు అదండి, అమ్మగారు అగ్ని రాలిందండి. సో ఇది ఒక ధ్వని వచ్చిందంట ఆకాశము నుండి. అకస్మాత్తుగా ఒక ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఎలా ఉందంటే చూడటానికి అగ్ని జ్వాలల నుండి నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద ఒకటి అది రాలింది అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అది రాలినప్పుడు ఏం జరిగిందండి, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వాళ్ళకి వాక్శక్తి, ఏ విధమైనటువంటి వాక్శక్తి అనుగ్రహించిన కొలిది వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఈ విధమైనటువంటి అనుభవము సంఘమునికి చాలా అవసరం. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడటం, పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేయడం. మరి ఎంతమంది మరి ఇక్కడ స్తుతి ఆరాధన చేసినప్పుడు పిల్లలు చక్కగా మరి ఆత్మతో నింపబడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే ఆ సమయంలో మనం కూడా 2 చేతులు పైకెత్తి ప్రభువుని మనసారా హృదయాలతో దేవుణ్ణి స్తుతించాలి. ఇది పెంతెకొస్తోళ్ళు ఒక్కడికే కాదండి, ఇది అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అవసరం, పరిశుద్ధాత్మ శక్తి అందరికీ అవసరం, దాని యొక్క నడిపింపు అందరికీ అవసరం అండి. కనుక పరిశుద్ధాత్మని యొక్క అనుభవం మనము పొందాలి. ఆ అనుభవంలో మనం మాట్లాడాలి, ఆ అనుభవంలో మనం ప్రార్థించాలి, ఆ అనుభవంలో మనము ఆయన్ని ఆరాధించాలండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఎంత ఆత్మ అయితే వాళ్ళకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు, వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారంటండి, కేకలు వేస్తున్నారు దేవుణ్ణి. మరి ఆ యొక్క శబ్దంతో మరి ఇక్కడ చూస్తున్నాం ఎంత శబ్దం అంటే ఇక్కడ 5వ వచనంలో చూస్తాం, ఆకాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురమందరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి మరి గుంపులుగా అక్కడికి వచ్చారంటాడు. అంత విధంగా మరి వాళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్కు శక్తి అంటే వాళ్ళ నోటితోటి వాళ్ళు దేవుణ్ణి గట్టిగా బిగ్గరగా స్తుతిస్తున్నారంటండి, ఆయన ఆరాధిస్తున్నారంటండి, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారంటండి. ఇక్కడ చూస్తున్నానండి, ఇది ఎవరు గ్రహిస్తున్నారు?
ఈ విధంగా మరి వీళ్ళు ఉండి దేవుణ్ణి స్తుతిస్తుంటే ఇక్కడ కొంతమంది వచ్చి మరి అక్కడ ఏంటి జరుగుతుంది, అక్కడ ఏంటి ఈ యొక్క శబ్దాలు అనేసి అక్కడికి అలా ఆశ్చర్యపోయి వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే ఎవరంటే ఇక్కడ 8వ వచనంలో మనలో ప్రతివాడు తన పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి అనేసి వాళ్ళు అంటున్నారంటండి. ఇక్కడ చాలా మంది చాలా దేశాల పేర్లు ఇక్కడ రాశారు. 10వ వచనంలో నుంచి కింద వచనానికి వెళ్తుంటే మొత్తం 15 దేశాల యొక్క పేర్లు ఇక్కడ రాయబడ్డాయండి అండి. దాంట్లో ఆసియా ఖండం పేరు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలాగా పరిశుద్ధాత్మతో వీళ్ళందరూ నింపబడి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీదకు వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ 15 దేశాల నుంచి అనేక మంది యూదులు, చెదరిన యూదులు అక్కడికి వచ్చారంటండి. ఏమండి, మనం ఒక పండుగ చేసుకోవాలనుకోండి, ఇదే పెనకాడిలో మనం ఏం చేస్తామంటే అనేక మంది ఊర్ల నుంచి మన చుట్టాలందరినీ కూడా పిలుస్తాం. అమ్మ మేము పండుగ చేసుకుంటున్నాం, ఈ యొక్క జనవరి పండుగ లేక క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం అనేసి మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మనతో పాల్గొని ఆ పండుగలో పాల్గొంటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఆ విధంగా ఇక్కడ పెంతుకొస్తు పండుగ దినాన్న ఏం జరుగుతుందంటే ప్రపంచంలోనే 15 దేశాలు, ఇక్కడ ఏమంటాడంటే 5వ వచనంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అంటాడు. అంటే యూదులు ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నాయో ఆ యూదులు అందరూ కూడా యెరూషలేముకు వచ్చారంటండి పెంతుకొస్తు పండుగ దినాన్న. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సంవత్సరంలోనూ మరి వాళ్ళు ఎంతో గట్టిగా అన్య భాషలతో పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారంటండి, అన్య భాషలతో మాట్లాడుతున్నారంటండి. ఈ 15 దేశాల నుంచి పెంతుకొస్తు పండుగ కోసం ఈ యెరూషలేముకు వచ్చినటువంటి వీరు అక్కడ జరుగుతున్న విషయాన్ని యూదులు చూస్తున్నారంటండి. ఈ యూదులు ఏమయ్యారంటే అనేక దేశాలు చెదిరిపోయి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయి ఆ భాషను నేర్చుకుని దాన్ని మాతృభాషగా చేసుకుని ఆ భాషతో మాట్లాడేవారు అనమాట. అంటే 15 దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులు అక్కడికి వెళ్ళిపోయి ఆ భాష నేర్చుకుని ఆ భాషతో ఉన్నవారు ఏం చేశారంటే ఈ పెంతుకొస్తు పండుగ దినాన్ని యెరూషలేముకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, అన్య భాషలు మాట్లాడుతున్నారండి. ఈ అన్య భాషలు ఏంటంటే అయితే ఈ 15 దేశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఇక్కడికి వచ్చారో యెరూషలేముకి వచ్చారో ఆ భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారంట. 15 దేశాల భాషలో ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు వారికి భాష రాకపోయినా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఈ 15 దేశాల నుంచి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారంటండి, విభ్రాంతి చెందుతున్నారంటండి. ఏంటి మనము ఆ దేశాలు వెళ్ళి ఆ భాష నేర్చుకుని మనం ఇక్కడికి వస్తుంటే వెళ్ళేటి ఇక్కడ ఉన్నారు, ఇలా గలిలే మనుషులు కాదా, ఇలా గలిలే వారు కాదా, యెరూషలేములో ఉంటున్న వారు కాదా, వీళ్ళు ఈ భాషలు మాట్లాడుతున్నారేంటి? 15 దేశాల్లో ఉన్నటువంటి భాషలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారంటండి. దాంట్లో ఆసియా ఖండపు యూదులు కూడా ఉన్నారండి. అంటే ఈ యూదులైన వారు ప్రపంచ దేశంలో ఆకాశం కింద చెదిరిపోయి ఉన్నారండి. దాంట్లో మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి యూదులు కూడా ఉన్నారండి. ఆసియా ఖండంలో మన భారతదేశం కూడా ఉందండి, దాంట్లోనే ఆసియాలోనే కదా. మనందరికి తెలుసు మన ఖండము ఆసియా ఖండం. ఆసియా ఖండంలో మనం ఉన్న దేశము భారతదేశం. భారతదేశంలో కూడా యూదులు ఉన్నారండి. భారతదేశంలో ఎప్పటికీ యూదులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు వారిని. బొంబే కానీ ఢిల్లీ కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో, లేకపోతే గుంటూరులో కూడా ఏమండి గుజరాత్లో యూదులు ఉన్నారు, గుంటూరులో యూదులు ఉన్నారండి. మన యూట్యూబ్లో మనం చూసాం ఏమండి. మరి ఈ విధంగా ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులు ఉన్నారు. మన భారతదేశాన్ని కూడా యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. ఇక్కడ మాట ఏమంటే ఆయా చోట్ల చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఏమంటారంటే ఒక మాట ఉంది, ఇదేమి అని అంటున్నారంట. ఇదేమి విషయం జరుగుతుంది, ఇది ఒక వింతగా జరుగుతుందని విభ్రాంతి చెందుతున్నారంటండి వాళ్ళు చూసి. అండి ఆసియా దేశం నుంచి వెళ్ళినటువంటి యూదులు కూడా ఉన్నారంట యెరూషలేముకి ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినాన్ని.
అంతేకాక ఆసియా ఖండం నుంచే కాదు, భారతదేశం నుంచి కూడా యూదులు ఆ యెరూషలేముకు వెళ్ళారంటండి ఆ దినం, పెంతెకొస్తు పండుగ దినాన్ని. యేసు ప్రభువు వారు మన భారతదేశాన్ని కూడా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మన యేసు ప్రభువుకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు కదండి. మరి మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే 240 దేశాలు అంట, దగ్గరగా 240 దేశాల్లో ఒక ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఈ శిష్యుల్ని సర్వలోకానికి పంపించి సువార్త చెప్పడం. దాంట్లో మరి ఒక శిష్యుడిని మన భారతదేశానికి పంపించాడండి, ఆయన తోమా గారు, మనందరికీ తెలుసు. అంటే యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే ఉన్న 12 మందిలో 240 దేశాల్లోకి 12 మంది శిష్యుల్ని పంపించాలి, డివైడ్ చేయాలండి. కానీ యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే భారతదేశానికి ప్రత్యేకంగా ఒక శిష్యుడిని కేటాయించాడండి. కానీ హైందవ దేశము, ఈ యొక్క భారతదేశము, అనేక మంది హిందూ దేశము, అనేక మంది అన్యజనులు ఉన్నటువంటి ఈ దేశాన్ని రక్షించుకోవాలనే యేసు ప్రభు యొక్క ఉద్దేశము, మన పరమ తండ్రి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉండి ఏం చేశాడంటే ఒక శిష్యుడిని కేవలం మన భారతదేశానికి ఆయన మనకి కేటాయించి, ఇంకెంతమంది ఉంటారు? 11 మంది శిష్యులండి. ఆ 11 మంది శిష్యుల్ని 240 దేశాలకు పంపించాడండి, లేక 239 దేశాలకు పంపించాడు. చూడండి దేవుడు ఎంతగా మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఒక శిష్యుడిని మనకిచ్చాడండి అండి. ఈ విధంగా యూదులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యూదులైన వారు మరి ఈ యొక్క యెరూషలేముకి పెంతెకొస్తు పండుగ దినాన్ని అక్కడికి పంపించడం మనం చూస్తున్నాము. అక్కడ వెళ్ళి ఆ పండుగ దినాన్ని అక్కడ చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని మరి 15 దేశాల వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏమండి, అంత్యకాల దినాల్లో మరి అందరి మీద తన ఆత్మని కుమ్మరిస్తాడంటండి. యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందండి. ఎప్పుడు? యేసు ప్రభువు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ప్రవచనం నెరవేరడం మనం చూస్తున్నాం. ఇక్కడే ఉందండి కిందనే 17వ వచనంలో యోవేలు 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందులు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ యొక్క పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తానే దిగి వచ్చి మరి మనుషుల్ని ఏ విధంగా మరి పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. వారు చేస్తున్న శబ్దానికి వాళ్ళందరూ కూడా మరి ఎంతో ఆశ్చర్యమైపోయినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. చేస్తూ వాళ్ళు 14వ వచనం 11వ వచనం అంటారు, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని వాళ్ళు చెప్పుకున్నారంటండి. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ దిగి వచ్చి వారితో అన్య భాషలతో మాట్లాడించడమే కాదండి, యోవేలు ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఆ ప్రవచనం ద్వారా అంత్య దినాల్లో జీవిస్తున్న మనం అంత్య దినాల్లో మరి అందరి మీద, మనుషులందరి మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తారంటున్నాడండి. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనందరి మీద కూడా ఆయన పని చేస్తున్నాడండి. మనం చేయవలసిన పని మనం దేవునికి సమర్పించుకుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లోకి, ఆయన స్వాధీనంలోకి మనం వెళ్తే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపిస్తాడు. అంతేకాదండి, ఏమంటాడండి ప్రవచనంలోనూ, మన కుమార్తెలు మన కుమారులు ప్రవచనాలు చెప్తారంటండి వాళ్ళు. అంటే దేవుడు అట్టి రీతిగా మనల్ని నడిపించుకుంటాడు అనేసి ఇక్కడ సందర్భంలో మనము చూస్తున్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు ఎలాగున్నాయండి? ఆయన దిగి వచ్చిన దినము ఎలాగుందంటండి, బలమైనటువంటి గాలి ఒక శబ్దముతో ఆ దినాన్ని ఆయన దిగి వచ్చాడంటే, సంపూర్ణంగా దిగి వచ్చాడండి ఈ లోకంలోకి. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు. యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉన్నాడండి. అప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుల వారి అక్కడికి పైకి వెళ్ళాడో, ఆరోహణం అయ్యాడో, తండ్రి దగ్గరికి వెళ్ళి గుడిపాసన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి
వచ్చాడండి. వాళ్ళు హ్యాండింగ్ అవుట్ టేకింగ్ అవుట్ చేసుకున్నారు అన్నమాట. యేసుప్రభులు వారు తన పనిని ముగించుకుని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకున్నారండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఆ పరలోకంలో. ఇదిగో నువ్వు చెప్పిన పని, నువ్వు అప్పచెప్పిన పని నేను ముగించాను. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యేసుప్రభును కౌగిలించుకుని ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పచెప్పిన పనిని ఎంతో సంపూర్ణం చేసి తిరిగి మళ్ళా మరి ఆ యొక్క కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళి ఉన్నాడు పరలోకానికి. ఎంతో సంతోషం. ముగ్గురు కూడా ఎంతో సంతోషించుంటారు. సరే, నేను మరి పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి కిందకు వెళ్ళి ఆ యొక్క భూలోకానికి వెళ్ళి నదులు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు కాయాలి. పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ ఏముందంటే మాట ఆదరణకర్త అని ఉందండి కదండి. ఆదరణకర్త అన్న దగ్గర ఫుట్నోట్లో మీరు చూడండి ఉత్తరవాది అని రాస్తుందండి. అంటే మన నిమిత్తం ఆయన ఉత్తరవాదిగా ఉంటున్నాడు, ఒక న్యాయవాదిగా ఉంటున్నాడండి. మరి దినాల్లో మనందరం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మనము కలిగి ఉన్నాం. దేవుడు మనకు కాపుదలు ఇస్తున్నాడు. ఏమండి, ఎటువంటి ఆపదల్లో ఉన్నప్పుడు, ఎటువంటి అనారోగ్యస్థ పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనకి ఆదరణ ఇచ్చేది ఎవరంటే ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఉంటూ మనల్ని కాపుదల ఉంటూ మనల్ని కాపుదల చేస్తున్నాడండి. చక్కని మాటలు మనం చూసాం కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనల్ని కాపుదల ఇస్తున్నాడు. భారతదేశం అంతా మరి రక్షింపబడాలని దేవుని యొక్క కోరిక అండి. అందునిమిత్తమే శిష్యుని పంపించాడు, అందునిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడికి పంపించాడు. ప్రస్తుతం మనం ఏ జనాల్లో ఉంటున్నామంటే పరిశుద్ధాత్మని యొక్క కాపుదలలో మనం ఉంటున్నాం. మనందరం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలండి. అండ్ ఎప్పుడు లోకం వైపు చూస్తూ, లోకం యొక్క పనులను చూస్తూ, మరి ఒకరు మనస్పర్ధలు పెంచుకుంటూ ఈ విధంగా మనం జీవించకూడదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మన అనుభవంలో నువ్వు జీవించాలి, ఆయన్ని పొందుకోవాలి. మనం ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం జీవించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి. కనుక ఆయన్ని స్తుతిస్తూ ఈ పెంతెకొస్తు దినాన్ని మరి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా అయితే ఆయన దిగి వచ్చి వారి మీద వారిందో అగ్ని జ్వాలలుగా. అవునండి, మనం కూడా మన మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ విధంగా అగ్ని జ్వాలలుగా మన మీదకి దిగి వచ్చి మనతో ఉండి మనల్ని నడిపిస్తాడని యొక్క మాటలు తెలియజేస్తున్నాను. అటు విధంగా మనం జీవించడానికి మనం సిద్ధపడదామా? ప్రభు మనల్ని ఆ విధంగా జీవించడానికి పెంతెకొస్తు అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంలో మనం జీవిద్దాం. దేవుడి యొక్క కృప మనందరికీ కూడా అనుగ్రహించి సిద్ధపరిచి నడిపించిన గాక. ఆమేన్. మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినమైన ఆదివారంలో మా ప్రభువా మమ్మల్ని అందరినీ నీ మందిరంలో ఒక చిన్న మందగా మమ్మల్ని సమావేశపరిచావు. మా తండ్రి మీకు స్తోత్రాలు. మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినం గురించి అయ్యా మేము జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క 7 పండుగలను జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో 7 వారాల పండుగ అంటే అది పెంతెకొస్తు పండుగ అనేసి మేము తెలుసుకున్నాం మా ప్రభా. ఆ పెంతెకొస్తు దినాన్ని ఏం జరిగిందో ఇదో ప్రభా 120 మంది సహోదరులు, మరి యేసు తల్లి అయిన మరియా, యేసు సహోదరులు అందరూ తండ్రి ప్రార్థిస్తుండగా అతను ఏ విధంగా నీ పరిశుద్ధాత్మను నువ్వు ఇదంటే విడుదల అనుగ్రహించావో అతని రీతిగా మా చిన్న సంఘం మీద కూడా నీ పరిశుద్ధాత్మని మాకు ఒక ఆపుదలగా ఉంచమని కూడా అడుగుతున్నాను. ప్రభా, ఏ విధమైన సమస్యలు, ఏ విధమైన అనారోగ్యాలు మాకు కలగకుండా నీ కాపుదల్లో ఉంచండి. మా ప్రయాణాల్లో, మా పనిపాట్లలో, రాకపోకల్లో మీరు సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. ప్రత్యేకంగా మరోసారి మా తండ్రి బ్యూలా నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆ ప్రభా గౌత విషయంలో ప్రార్థిస్తున్నాం. మా ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, రక్తాన్ని ప్రోత్సహించండి. ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. వారందరూ మందిరంలో తిరిగి వచ్చి మళ్ళా నీ సాక్షులుగా బిడ్డను నిలబెట్టుకోమని కూడా అడుగుతున్నాం. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మా తండ్రి మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రార్థన మేము చేస్తున్నాం. మా తండ్రి
మీకు స్తోత్రం. మరోసారి సత్య సువార్త సహవాసాన్ని ఈ యొక్క తండ్రి ఈ యొక్క కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పించుకుంటున్నాం. నీ చిత్త ప్రకారంగా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చుకొని మీరు మహిమ పొందుతూ మమ్మల్ని నడిపించుకోమని కూడా అడుచు ఈ పొద్దున్న ఇప్పుడు మా కొరకై తిరిగి రానున్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరింది గాక. మాకు కావాల్సిన అందరి ఆహారం మీద మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలో ఏమేమి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ తలల వంచిన మాకు సత్య సువార్త సహవాసానికి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయండి కాపాడును గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవకతము ఈ మాని మీద కృమారించుము దేవా, కమ్మల ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. అందరికీ వందనాలండి.